నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై చాలా అనుమానాలున్నాయి అంటున్న శిల్పా రవిరెడ్డి. ఘటన జరిగిన వీడియోలు తీస్తే మొదటి నుండి చివరి వరకు ఒక్కరే తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలున్నాయి. పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. 25 నిమిషాల పాటు విగ్రహంపై దాడి చేస్తున్న పోలీసులు ఎందుకు ఆపలేకపోయారు? పోలీసులు మతిస్థిమితం లేదని ప్రచారం చేసి మళ్లీ కాసేపటికి వైసీపీ కార్యకర్త అని పోలీసులు చెప్పారు. వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ పేరును చెరిపేశారు. విగ్రహం ధ్వంసం అనంతరం నిందితుడు జంబులయ్య ఫోన్లో ఎవరితో మాట్లాడాడు? పోలీసులు తేల్చాలి. పోలీసులకు మెడికల్ రిపోర్ట్ అంతా త్వరగా ఎలా వచ్చాయి? కూటమి ప్రభుత్వం వెంటనే విగ్రహం ఏర్పాటు చేయాలి, లేదంటే మా సొంత నిధులతో ఇదే చోట వైఎస్ఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాము అని శిల్పా రవిరెడ్డి హాట్ గా కామెంట్స్ చేశారు. నంద్యాల నడిబొడ్డున 7 గంటల ప్రాంతంలో చేస్తే మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు. మొట్టమొదటిగా ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు, తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకుల వాట్సాప్లో ఎప్పుడో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఫోటోలు వైసీపీ నాయకులతో దిగినారని చెప్పి ప్రత్యక్షమయ్యి వాట్సాప్లో షికారు చేసినాయి. అప్పటిదాకా పోలీసు వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పి నేను అనుకోవడంలా. 7 గంటలకి జరుగుతాయి, 7:15, 7:20 కల్లా తెలుగుదేశం నాయకులు వాట్సాప్ లో ఫోటోలు పెట్టినారు. ఇంకొక 20 నిమిషాలు ఇందాక మా అధ్యక్షులు వారు చెప్తున్నారు, పోలీసు వాళ్ళని అభినందించాలి, గంటన్నర లోపల రికార్డులు మెడికల్ సర్టిఫికేట్లు అన్ని కూడా బాగా సమర్పించినారు అని. నేను ఇంకా అభినందించాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం కార్యకర్తలను అభినందించాలి, తెలుగుదేశం నాయకుల్ని. ఎందుకంటే వీళ్ళకన్నా పోలీసు వాళ్ళకి గంటన్నర పట్టింది, వాళ్ళకి అరగంటలోనే దొరికినాయి సర్టిఫికేట్లు అన్ని కూడా.